నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. డ్వాక్రా గ్రామీణ చేనేత కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనలో పెద్ద ఎత్తున స్థానికులు ప్రజలు పాల్గొని కావలసిన వస్త్రాలు వస్తువులను కొనుగోలు చేశారు. తిరుపతి నగరంలోని త్యాగరాజు మండపంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర దుకాణంలో రెండవ రోజు మహిళలు సందర్శించారు. ఆధునిక సమాజంలో భారతీయ సంపదైన చేనేత హస్తకళా రూపాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మేనేజర్ ఉమేష్ తెలిపారు. ఈ హస్తకళా చేనేత ప్రదర్శన ఈ నెల 16 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన అమ్మకాలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంతో పాటు ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి, బాగల్పూర్, బెంగాలీ కాటన్, కాంతా వర్క్ శారీస్, పద్మావతి శారీస్, డ్రెస్ మెటీరియల్, చేనేత కార్మికులు తమ వస్త్రాలను ఏర్పాటు చేసి సరసమైన ధరలకే అందిస్తున్నామని అన్నారు. సుమారు 35 స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఇందులో పోచంపల్లి, ఉప్పాడ, చీరాల, మంగళగిరి కాటన్ వస్త్రాలతో పాటు జైపూర్ బెడ్షీట్స్, ఖాదీ షర్ట్స్, అన్ని రకాల కాటన్ వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా పాత పట్టు చీరలు, జరీ చీరలు డబ్బులకు కొంటామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అహ్మద్, రింకు, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన తిరుపతిలో త్యాగరాజ్ కళ్యాణ మండపంలో హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. 2 ఫిబ్రవరి నుంచి 16 ఫిబ్రవరి నుంచి 2 మార్చ్ వరకు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్, సాడీస్, కాటన్ సాడీస్, బెడ్షీట్స్, లేడీస్ టాప్స్, కాటన్ టాప్స్, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అందరూ రావాలి నుంచి గుర్తు చెప్తున్నారు. ఒకసారి విజిట్ చేయండి. తిరుపతి స్టేట్లో త్యాగరాజ్ కళ్యాణ మండపం ఆపోజిట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తిరుపతి. అందరికీ నమస్కారం. తిరుపతి ప్రజలకు ఇక్కడ చేనేత హస్తకళ జరుగుతుంది త్యాగరాజ మండపంలో. అన్ని 2 స్టేట్స్ నుంచి, ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్ అన్నీ వచ్చి డ్రెస్సెస్, బెడ్షీట్స్, శారీస్ మీకు అన్నీ వచ్చున్నాయి. మీరు ఒకసారి చూడండి. ఇప్పటి నుంచి 2వ తేదీ మార్చి 2 వరకు ఉంటుంది. మీరు చూసి అన్నీ తీసుకోండి. చూడండి, ఒకసారి వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి, రేట్లు 10% డిస్కౌంట్ ఉందిమా, 10 to 20. ఇది మనం డైరెక్ట్ వీవింగ్ కాబట్టి మీకు బాగా తక్కువ ఉంటుంది. ఒకసారి చూడండి, షోరూంలో దీనికి డబల్ ఉంటుంది. మేమైతే మీకు బాగా తగ్గించిస్తాము. దాంట్లో కూడా మళ్ళీ డిస్కౌంట్ చేస్తామా మీకు 10-20. వచ్చి చూడండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందిమా. వచ్చి సద్వినియోగం చేసుకోండి. మీకోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చినాము, మీరు వచ్చి చూడండి మా. అన్ని కలంకారీ ఉంది, బంజారా ఉంది, డ్వాక్రా ఉత్పత్తులు. అదే మేమైతే నెల్లూరు నుంచి వైజాగ్, హైదరాబాదు, ఇంకా మీకు మహారాష్ట్ర, బెంగాల్ చెప్పాను కదా, ఒరిస్సా, అస్సాం అంతా వచ్చున్నారు, కాశ్మీర్ అంతా ఉన్నారు. ఒకసారి చూడండి మీరు. బెడ్షీట్స్ కూడా బాగున్నాయి, అవైలబుల్గా బాగా రీజనబుల్గా ఉన్నాయి. మాకు కూడా బెడ్షీట్స్, మేము శారీస్, మాకు కూడా బెడ్షీట్స్ బాగా అనిపిస్తున్నాయి. వచ్చి మీరు చూడండి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర లేనివి కూడా మాకు బాగా అనిపిస్తున్నాయి. వచ్చి చూడండి మీరు ఒకసారి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. అండి, అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. మేము నారాయణవరం నుంచి వస్తున్నాము. డైరెక్ట్ వీవర్స్ మేము. ఇలాగా ఇక్కడ మంగళగిరి కాటను, గద్వాల్ కాటను, మంగళగిరి పట్టు, గద్వాల్ పట్టు అన్నీ అమ్మకం వచ్చింది ఇక్కడ. అంటే చేనేత మేళ వచ్చింది. మాకు ఆదుకొని మాకు కొంచెం హెల్ప్ చేయండి. అందరూ వచ్చి అందరూ కొనండి. మీకోసం తిరుపతికి మీకోసం వచ్చున్నాము ఇక్కడ తిరుపతికి. అండ్ దెన్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఇక్కడ అన్ని బాగా మంచి ఆర్టిషియన్ ఉన్నారు. అంత తక్కువ ధరకి వస్తుంది. మన మ్యానుఫ్యాక్చర్ రేట్కి వస్తుంది. అది కూడా హోల్సేల్ కూడా కాదు, మ్యానుఫ్యాక్చర్ రేట్కి వస్తుంది. మంచి క్వాలిటీ ఉంటుంది. మంచి కాటన్ వెరైటీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, రెడీమేడ్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, నారాయణపేట మోడలు, మంగళగిరి మోడలు, గద్వాలు, నారాయణవరం పక్కన నగరి కాటను, అన్నీ చీరాల కాటను, చీరాల శారీసు అన్నీ దొరుకుతుందండి. దయచేసి అందరూ వచ్చి కొనండి. అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనుటకు సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీఓ శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, డీఐజీ షిమోషి బాజ్పాయ్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూలూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, నగరి, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, భానుప్రకాష్, మురళీమోహన్, విఎం థామస్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,
తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్ నందు జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. రండి టైం లేదా ఓకే రండి మేడం కొంచెం ముందు పదండి వాయిస్ ఏడే పెట్టేద్దాం కానీ బాబాయ్ జరుగు అటైనా జరుగు ఎట్టైనా జరుగు. కార్యకర్తల్ని బాబు గారు గుర్తించడం లేదు. వైసీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం గుర్తిస్తున్నారు. ఉన్నాను సార్. సార్ మేము పార్టీకి పనిచేసే వాళ్ళు నేను రాజకీయం మాట్లాడినా ఆమె చెప్తున్నా మా కష్టాన్ని. అలాగే రైట్ సైడ్ మేడం ఈ పక్క వచ్చి మీరు చెయ్యట్లేదండి. కిరణ్ కొద్దిగా కంప్లీట్ చేశాను. అంటే ఇంకా 5 వర్కులు ఉన్నాయి. 5 వర్క్స్కి కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించాను. ఎస్టిమేట్ అవుతుందని కంప్లీట్ చేసి పెట్టమని పెట్టాను. ఈలో ఎన్నికమ్మడి వేరేగా చేయించేస్తాను. ఎస్టిమేట్ వేసాము, శాంక్షన్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేట్ వేసారు. కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేయను, అది వచ్చేస్తుంది. తర్వాత చెరువుది గుమారెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే తిరుమల పుష్కరనే మనం సరిగ్గా మెయింటైన్ దగ్గర ఉంటేనే కష్టంగా ఉంది, అంత దూరంగా ఉంటుంది, స్టాప్ చేశాను. అది పెట్టి నీట్గా ఆ చెరువుల్లోనే మళ్ళీ పుష్కరంలాగానే స్టెప్స్ అయితే పెట్టి ప్లాన్ వేసి ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ తిరుమలకి ఆయనే చేస్తున్నాడు. మొన్న వచ్చినప్పుడు ఆయన కూడా అడిగారు మీరు ఏదైనా ప్లాన్ ఇవ్వండి, పుష్కరం క్రియేట్ చేస్తాడు. అది వచ్చి తర్వాత ఇంకొక 4 ఎక్కలేదు, మిగతా ఉన్నాయి. మీరు అడిగిన వాటిలో ఒకటి ఏంటంటే మెయిన్ హైవే నుంచి లోపల తర్వాత ఫస్ట్ ఫేజ్లో చేయగలిగిన ఘాట్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
ప్రత్యేకంగా పైకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు. అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈరోజు మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భక్తిభావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ 20 రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు, సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉపమాక వెంకటేశ్వర స్వామి. మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి, భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా ఆ టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని క్లీన్ చేయాలి, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళీ తిరిగి ఈ టర్మ్లో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ తిరిగి ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రాబోయే మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం ఆగమ శాస్త్రం ప్రకారం ఐడియా ఉంది నాకు. ఆగమ శాస్త్రం ప్రకారం టెంపుల్ పైన ఫ్లై అవ్వకూడదు. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మా దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని. మేము కంప్లీట్గా దాని మీద ఒకసారి ఎంక్వైరీ కూడా వేయమని చెప్పాము. దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇబ్బంది ఏమీ లేదు. समय मेरी ट्रेन सुनो पता है हमारा मठ है मालकेश्वर, पता है आपको? मालकेश्वर में बाणगंगा में पीछे में किससे चलते हैं और करना है, देश के लिए करना है, जोर से करना है. हमारा देश का ये है ना वसुधैव कुटुंबकम, इसके लिए काम करना है. शिवाजी महाराज की तरह करना है. उसी मार्ग पर है. ये संस्कृत भारती का संगठन मंत्र है. इदानीं अखिल भारत దర్శనం టైం ఉంది, మళ్ళీ రిటర్న్లో తీసుకున్నాం. కొద్ది సైడ్ అటెండ్ తీసుకొని వస్తున్నారు. రిటర్న్లో తీసుకున్నాం.
टेम्पल कन्व्हेन्शन होतं आहे त्याला आंध्र प्रदेशचे मुख्यमंत्री माननीय चंद्रबाबू नायडूजी पण येणार आहेत. मी स्वतः देखील आलेलो आहे. गोव्याचे मुख्यमंत्री देखील येणार आहेत. या टेम्पल कन्व्हेन्शनच्या माध्यमातून देशभरातली जी आपली मंदिरं आहेत त्याचं व्यवस्थापन योग्य प्रकारे व्हावं, त्याच्या परंपरा योग्य प्रकारे चालाव्यात आणि मंदिरं ही ज्ञानाची केंद्र व्हावीत अशा प्रकारचा हा प्रयत्न आहे. आमचे प्रसाद लाड यांनी याच्यामध्ये खूप पुढाकार घेतला आहे म्हणून त्यांचे मी अभिनंदन करतो. आणि त्याच निमित्ताने आज भगवान बालाजींचं दर्शन घेण्याची संधी मिळाली. आपल्याला माहिती आहे की भगवान बालाजी जे आहेत ते सर्वांच्या मनोकामना पूर्ण करतात, सर्वांना भरभरून आशीर्वाद देतात. त्यामुळे पहिल्यांदा तर त्यांनी जो आशीर्वाद निवडणुकीत दिला त्याबद्दल त्यांचे आभार मानलेले आहेत आणि पुढे आपलं राज्य योग्य प्रकारे चालावं या दृष्टीने त्यांनी शक्ती द्यावी असे आशीर्वाद मागितलेले आहेत. सर हिंदी में जी सर हिंदी में जानना चाहेंगे आप जो है आज आंध्र प्रदेश और तिरुपति के दौरे पे एक तिरुपति में बहुत ही सुंदर टेम्पल कन्वेंशन आयोजित किया गया है. ये देश का दूसरा टेम्पल कन्वेंशन है. इस कन्वेंशन में आंध्र प्रदेश के मुख्यमंत्री आदरणीय चंद्रबाबू नायडू जी भी आएंगे, गोवा के मुख्यमंत्री प्रमोद सावंत जी भी आएंगे, मैं भी यहाँ पर आया हूँ. इसके आयोजन में हमारे प्रसाद लाड जी ने बहुत अहम भूमिका निभाई है. ये टेम्पल कन्वेंशन देश भर के हमारे जो मंदिर है उसका व्यवस्थापन ठीक ढंग से हो, उसमें जो सारी व्यवस्था है वो अच्छी हो, भाविकों की व्यवस्थाएं अच्छी हो और हमारे मंदिर ज्ञान का केंद्र बने, इस दृष्टि से ये बहुत महत्वपूर्ण कन्वेंशन हो रहा है. और विशेष रूप से हम सभी जानते हैं कि ये जो तिरुपति का भगवान बालाजी का मंदिर है ये देश में सबसे अच्छे तरीके से संचालित होने वाला, जहां हमको व्यवस्थापन शास्त्र की सब अच्छी जो प्रैक्टिसेस है वो देखने को मिलती है, ऐसी जगह पर ये हो रहा है. और इसी निमित्त से भगवान बालाजी के भी दर्शन मैंने लिए हैं. हम सभी जानते हैं कि भगवान बालाजी सभी की मनोकामना पूरी करते हैं, सबको आशीर्वाद देते हैं, सबको बहुत उनका एक स्नेह मिलता है. ऐसा ही स्नेह हमको चुनाव में भी मिला और आगे भी सबका हम लोग भला कर सके, हमारे राज्य का, हमारे देश का और सभी जनता का हम भला कर सके, इस दृष्टि से उनसे आशीर्वाद मांगा है. देवा भाऊ पण आहेत आणि तुम्ही पण आहात, प्रसाद भाऊ पण आहेत, त्यामुळे कशामध्ये अगदी सांगते म्हणावं महाराष्ट्राच्या प्रचारासाठी महाराष्ट्राच्या उत्थानाकरता महाराष्ट्रातला जो प्रत्येक व्यक्ती आहे त्यालाही बालाजींचा आशीर्वाद मिळावा आणि त्याच्याही जीवनामध्ये परिवर्तन व्हावं अशा प्रकारचाच प्रार्थना केलेली आहे. నమస్కారంలో సార్ 1 సెకండ్ సార్ ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో చెబుతా టెంపుల్స్ ఎక్స్పో ఇంటర్నేషనల్ టెంపుల్స్ ఓకే తీసుకున్నా కదా సార్ రండి సార్ కూర్చోండి 1 సెకండ్ సార్ వాళ్ళు వచ్చాక ఆఫీస్లో ఉంటారంటే దిగారు ఆఫీస్ టైం వీడియో సార్ వచ్చాను సార్ రామండి అన్న అటు ఏముంది కానీ
పక్క వచ్చే లోపల స్ట్రైట్ వచ్చేసి స్ట్రైట్గా వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడ తప్ప దానికి ఎందుకు అనుమానం అవసరం లేదు. ఏడుకొండల వాడి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రైజింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. सामने ఒక నిమిషం సార్ चलिए चलिए అవును సెకండ్ స్వామి దినేష్
వచ్చాను సార్. వచ్చేయండి సార్. ఇచ్చాను. వైట్ పెన్ కూర్చోండి. सर ऐसा आ जाओ सर. ठंडा रहेगा. ठीक है. సార్ పక్కన జాగ్రత్త చూసి. లెఫ్ట్ సైడ్ పోవాలి. అక్కడ తీసుకుందాం. అడ్డోర్ది మరి మాకు. సార్ ఉండండి మన ఏరియా अच्छा పంచి కట్టుకొని కష్టంగా ఉంది. సార్ మంజు గోవిందా. नमस्ते. वेंकटरमणा तिरुपति तिरुमल्ला बालाजी का दर्शन लेने के लिए आज जो टेंपल कनेक्ट महाकुंभ यहाँ तिरुपति में आयोजन किया है, इस कार्यक्रम के लिए मैं मेरे साथ में हमारे सोशल वेलफेयर मिनिस्टर मिस्टर सुभाष फरदेसाई और बाकी लोग भी यहाँ पे आए हैं. गोवा से ढेर सारे टेंपल के प्रतिनिधि यहाँ पे आए हैं. मुझे लगता है कि इंटरनेशनल टेंपल कनेक्ट महाकुंभ जो देश में वाराणसी के बाद दूसरी बार हो रहे हैं, इस कार्यक्रम के लिए आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू जी
महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र जी और बाकी पूरे देश भर में से टेंपल के प्रतिनिधि यहाँ पे आए हैं। प्रयागराज के महाकुंभ के बाद यानी ये टेंपल कनेक्ट वाला महाकुंभ सबसे बड़ा महाकुंभ है। टेंपल टूरिज्म और स्पिरिचुअल टूरिज्म को बढ़ावा देने वाला ये महाकुंभ है। मुझे लगता है कि इस महाकुंभ के बाद इस देश में टेंपल टूरिज्म और ज़्यादा बढ़ेगा, स्पिरिचुअल टूरिज्म और ज़्यादा बढ़ेगा। और 3 दिन के इस महाकुंभ में जिस तरह से टेंपल मैनेजमेंट के ऊपर और अपने टेंपल के कनेक्टेड स्पिरिचुअलिटी किस तरह से बढ़ा सकती है और टेंपल मैनेजमेंट जिस तरह से सामाजिक, एजुकेशनल, स्पिरिचुअल, कल्चरल इस कार्यक्रम आगे कैसे ले सकते हैं, इसका मार्गदर्शन इस महाकुंभ में होगा। और पहली बार दूसरी बार इस देश में इस तरह का महाकुंभ का आयोजन का सबको बहुत बड़ा फायदा मिल जाएगा और देश में इस भारतवर्ष में स्पिरिचुअलिटी बढ़ेगी। मैं टेंपल कनेक्ट महाकुंभ के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। गोवा सरकार की तरफ से, गोवा के लोगों की तरफ से मुझे ये मौका यहाँ आने का मिला और तिरुपति बालाजी का दर्शन लेने का योग मुझे यहाँ पे मिला, इसलिए मैं उनका भी बहुत बहुत धन्यवाद, मैं आभार व्यक्त करता हूं। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.